Hello guys, welcome to the channel. నా పేరు ఆర్జే అయాన్. నా పేరు ఆర్జే రోజా. సో ఈ రోజు మనం ఉన్నాం సంస్కృతి ఎంటర్ప్రైజెస్ దగ్గర. సో మనతో పాటుగా యువరాజ్ గారు ఉన్నారు. సో ఇక్కడ ప్రాఫిట్ ఎట్లా ఉంటది, ఈ మిషన్స్ ఎట్లా వాడాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అనే విషయాలన్నీ చెప్తారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. సో మరి ఈ మిషన్స్ గురించి చెప్తారా ఫస్ట్? ఓకే, ఇవి పేపర్ ప్లేట్ మిషన్స్ అండి. ఓకే, ఈ పేపర్ ప్లేట్ మిషన్స్ లోన రెండు రకాల మిషన్స్ ఉంటాయి, బ్లేడ్ అని, బేరింగ్ అని. ఓకే, మేము మాత్రం బేరింగ్ యూజ్ చేస్తామండి, బ్లేడ్ యూజ్ చేయము. ఓకే, బ్లేడ్ వచ్చేసి ఓన్లీ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు తయారు చేస్తారు. ఓకే, దానికి మేము అగెనిస్ట్ కాబట్టి ఓన్లీ బేరింగ్ యూజ్ చేస్తాం మేము. ఓకే. సో ఇది ఇప్పుడు మీరు తయారు చేసి ప్లాస్టిక్ కాదు? ప్లాస్టిక్ కాదు, ఓన్లీ బయోడిగ్రేడబుల్. ఓకే, సూపర్. ఓన్లీ బయోడిగ్రేడబుల్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి, సింగిల్ డై అని చెప్పి, డబల్ డై అని చెప్పి 2 టైప్ ఆఫ్ మిషన్ ఉంటాయి. ఈ సింగిల్ డై గానీ డబల్ డై గానీ మనం 6 ఇంచెస్ నుంచి 16 ఇంచెస్ వరకు ఏ టైప్ ఆఫ్ ప్లేట్ అయినా తయారు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇన్ని రకాలు తయారు చేసుకోవచ్చు అండి. ఇవేమో ప్రసాదం కప్పులు అంటారు, ఇదేమో సాంబారు అది వేసుకోవడానికి బౌల్స్ అంటారు, ఇదేమో స్నాక్స్ ప్లేటు, ఇదేమో 10 ఇంచ్ టిఫిన్ ప్లేటు, ఇది 12 ఇంచ్ బఫే ప్లేటు, ఇది 13 ఇంచ్ బఫే ప్లేటు. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ని మనం తయారు చేసుకోవచ్చు అండి దీంట్లో. ఓకే, ఇంకా ప్రొడక్షన్ వచ్చేసి సింగిల్ డై మీద అయితే గంటకి 200 చేయొచ్చు అండి. గంటకి 200. డబల్ డై మీద అయితే గంటకి 400 చేయొచ్చు అండి. ప్రాఫిట్ ఎలా ఉంటది? ఒక ప్లేట్ కి బఫే ప్లేట్ అయితే 13 ఇంచ్ కానీ 12 ఇంచ్ కానీ, బఫే ప్లేట్ కి అయితే 75 పైసల నుంచి రూపాయన్నర వరకు లాభం ఉంటుందండి. ఎట్లా అంటే మనం హోల్సేల్ కి అమ్ముకుంటే 75 పైసలు ఉంటుంది, రీటైల్ గా అమ్ముకుంటే 150 పైసలు ఉంటుంది. ఓకే, సో అంటే సుమారుగా ఎంత ప్రాఫిట్ ఉండొచ్చు పర్ మంత్? ఒక సింగిల్ డే మీద అయితే డైలీ 2000 దాకా ఉంటుందండి ఇన్కమ్. ఓకే, డబుల్ డే మీద అయితే డైలీ 4000 దాకా. డైలీ 2000 అంటే మంత్లీ 60,000 అని చెప్పలేము, 5-6 రోజులు గాల్డే ఉంటుంది కాబట్టి 25 డేస్ వేసుకున్నా అట్లా 60,000 సింగిల్ డే మీద 60,000, డబుల్ డే మీద 1,20,000 దాకా 1,20,000 వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిషన్స్ ఎక్కడ దొరుకుతాయి మరి? ఈ మిషన్స్ వచ్చి మేము అసెంబ్లీ చేస్తామండి. మీరే అసెంబ్లీ చేస్తారు? పార్ట్స్ అన్ని కూడా మేము గుజరాత్ నుంచి తెప్పిస్తాము. డైస్ కానివ్వండి, మోటార్స్ కానివ్వండి. మోటార్ మీద వచ్చేసి 1 ఇయర్ వారంటీ వస్తుంది. ఇంకా డైస్ వచ్చేసి 6 ఇంచ్ నుంచి 16 ఇంచ్ వరకు మేమే సప్లై చేస్తాం. మీరే సప్లై చేస్తాం. మరి దీని వాడకం అవన్నీ? వాడికి మేము జీరో మెయింటెనెన్స్ అండి. జీరో మెయింటెనెన్స్. మోటార్ మాత్రం 1 ఇయర్ వారంటీ వస్తుంది. జీరో మెయింటెనెన్స్ ఇది. సో దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇస్తారు, ఎలా వాడాలి ఏంటి అని చెప్పి? ఓన్లీ హాఫ్ అన్ అవర్ మా దగ్గరకు వస్తే, ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఎనీ లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్ ఎవరైనా కూడా వచ్చి ఆపరేట్ చేసుకోవచ్చు. అది కూడా స్పెషల్లీ లేడీస్ కి, ఇది లేడీస్ కి అంటే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. కాకపోతే కంపల్సరీగా వాళ్ళకి జెంట్స్ మార్కెటింగ్ మెలుగు తీసుకురావాల్సిందే. మార్కెటింగ్ లేకుండా ఈ బిజినెస్ లోకి దిగొద్దు. ఓకే, సూపర్. సో మరి కొంతమంది బైబ్యాక్ అంటారండి, బైబ్యాక్ సిస్టమ్ లేదు. బైబ్యాక్ అంటేనే మోసం. ఓకే, బైబ్యాక్ అంటేనే మోసం. ఆల్రెడీ చాలా మంది చూసారు, ఏది అగరబత్తులని, ఒత్తులని, దీపవత్తులని. కాబట్టి అలాంటి బిజినెస్ మేము చేయము. మీరు చేస్తేనే మార్కెటింగ్ మీకు లాభాలు ఉంటాయి, అంతే తప్ప డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. సో ఇది ఇయర్ పొడవుగా ఉంటుందా? ఇయర్ మొత్తం ఉంటుందా బిజినెస్? ఇది ప్రతి ఫంక్షన్ కి వాడాల్సిందేనండి ప్లేట్లని. ఒక పెళ్లి కానివ్వండి, ఒక బర్త్డే కానివ్వండి, ఒక రిటైర్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, లాస్ట్ కి సాగు కబుర్ కానివ్వండి, ప్రతి దానికి కూడా యూజ్ చేయాల్సిందే. కాబట్టి ఇయర్ మొత్తం ఇప్పుడు ఈ మంత్ యాక్చువల్ గా ఫంక్షన్స్ లేవండి, అయినా మా దగ్గర స్టాక్ లేదు. ఎందుకు? అట్లుంది బిజినెస్ మాది. అంటే స్టాక్ అందరూ అనుకుంటారు ముహూర్తాలు లేవు కదా, బిజినెస్ అవుతుందా లేదా, అయితే మాకు స్టాక్ లేదు. స్టాక్ లేదంటే అంత అయిపోతుంది. ఏ రోజు కొడుతుంటే ఆ రోజుకి అయిపోతుంది మాకు. సో ఒకవేళ రోజుకి యాక్చువల్ గా 5 నుంచి 10,000 దాకా అమ్ముతామండి. మినిమం 5,000 ప్లేట్లు అమ్ముతాము. సూపర్. మినిమం మాక్సిమం 10,000 వరకు అమ్ముతారు. ఇప్పుడు మీ దగ్గర రీటైల్ కూడా ఉంటుందా? రీటైల్ ఉంటుందండి, హోల్సేల్ ఉంటుంది. రీటైల్ అయితేనే రూపాయన్నర వస్తుందని చెప్పాను, హోల్సేల్ అయితే 75 పైసలు వస్తుంది. అంటే మిషన్స్ కాకుండా ఓన్లీ ఇప్పుడు ప్రొడక్ట్స్ కోసమే కాంటాక్ట్ అవ్వాలంటే? ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. మేము ఓన్లీ బయోడిగ్రేడబుల్ కాబట్టి ఇట్లా ఒరిజినల్ విస్తరాక్ తోటి తయారు చేస్తామండి. ఒరిజినల్ విస్తరాక్ ఇది మేము ఒరిస్సా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. దానికి రిలేటెడ్ గా కింద షీట్ పెడతామండి. ఇది ఎల్డి షీట్ అంటారు. ఇది కూడా మేమే తయారు చేయించుకుంటాము. హైదరాబాద్ లో అదే పనిగా రెడీగా దొరకదు, మేము ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటాం. సో ఇది దీని మీద పెట్టి ఆ మెషిన్ లో ప్రెస్ చేస్తాం. కూడా చూపిస్తానండి, ఆ ప్రాసెస్ కూడా మనం చూద్దాం. సో ఒకవేళ మీకు ఆర్డర్ ఇవ్వాలంటే ఎలా? ఇది ఎల్డి షీట్ వచ్చేసి 15 రోజులకి దొరుకుతాయి. ఆర్డర్ ఈ రోజు ఇస్తే మీకు 15 రోజులకు దొరుకుతుంది. 15 రోజులకు దొరుకుతుంది. అంత డిమాండ్ ఉంది. అంత డిమాండ్. ఈ షీట్ వచ్చేసి 5 days లో వచ్చేస్తుంది. మెషినరీ వచ్చేసి 1 week లో డెలివరీ చేస్తారు. 1 week లో డెలివరీ చేస్తారు. ఓకే, సూపర్. సో మరి ప్లేట్స్ గురించి మీకు ఆర్డర్ ఇవ్వాలంటే? ప్లేట్స్ మాకు ఆర్డర్ అంటే అర్థం కాలేదు సార్. అంటే ఇప్పుడు ఈ ప్లేట్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా, ఒకవేళ రీటైల్ లో హోల్సేల్ లో మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు అటు రెడీమేడ్ ఉంటాయండి, వచ్చి తీసుకెళ్ళిపోవాలి. రెడీగా ఉంటాయి, వచ్చి తీసుకెళ్ళిపోవాలి అంతే. 500-600 వెయిటింగ్ లేదు, మినిమం 10,000 అయితేనే వెయిటింగ్. 10,000 అంటేనే వెయిటింగ్. అది కూడా 4 days. 4 days ఓన్లీ. 4 days లో ఇచ్చేస్తాం మేము. యూఆర్ అగైనెస్ట్ ప్లాస్టిక్. ఈవెన్ ఎవరైనా ప్లాస్టిక్ ప్లేట్ కూడా తయారు చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఈ ప్లేట్లను తయారు చేసుకోవచ్చు అండి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా, గ్రీన్ అని, ఎల్లో అని. సో ఇది ప్లాస్టిక్ అన్నమాట, ఈ కవర్ వేస్తారు దీని మీద. సో దీని వల్ల చాలా రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చేసుకునే వాళ్ళు ఉంటే మీరు బిజినెస్ చేసుకోవచ్చు, కానీ మేము చేయం. యువరాజ్ గారు, ఇప్పుడు ఈ మిషన్ ఎంత పడుతుంది మన కాస్ట్? సార్ సింగిల్ డే మిషన్ అయితే 65,000 నుంచి 85,000 దాకా పడుతుంది సార్. డిపెండ్స్ అది ప్లేట్ సైజ్. ఓకే, ప్లేట్ సైజ్ ని బట్టి 6 inches నుంచి 16 inch వరకు ఉంటుంది కాబట్టి వాళ్ళ సైజ్ ని బట్టి మినిమం 65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సింగిల్ డే 85,000 దగ్గర ఎండ్ అవుతుంది. అదే డబల్ డే అయితే కనుక 95,000 నుంచి 1,20,000 దాకా ఉంటుందండి. ఓకే, 95,000 నుంచి 1,20,000. సో ఒక మినిమం 2 lakhs పెట్టుకుంటే మనం ఒక చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దీనికి వచ్చేసి బిజినెస్ కి వచ్చేసి ఒక 10/15 రూమ్ ఉంటే సరిపోతుంది తయారు చేసుకోవడానికి. అంటే వర్కర్స్ కావాలి, ఇట్లా ఎవరైనా ఉండాలి? సింగిల్ డేకి అయితే 2 ఉండాలండి, డబుల్ డేకి అయితే కూడా 2 ఉండాలి. ఓకే, 2 ఆపరేట్ చేయాల్సిందే. సూపర్. సో అది ఒకవేళ మీరు చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఒక 2 lakhs లోపల ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటే ఇది బెస్ట్ స్టార్ట్అప్ అనమాట. అండ్ ఈ బిజినెస్ ఇయర్ మొత్తం ఉంటుంది మీకు, అంటే ఇప్పుడు ఉండదు అప్పుడు ఉండదు అని ఏముండదు. సో ఇందులో ప్లాస్టిక్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు, అంటే ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ అవన్నీ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. అంటే మేము ఇస్తరాకులు అవి, అంటే ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్లుగా ప్లాస్టిక్ కి అగేన్స్ట్ అన్నారు కదా, అలా మీరు కాదు అంటే అవి కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో దాదాపుగా ఒక 60 నుంచి సింగిల్ 65, ఓకే 60,000 వరకు మంత్లీ ఎర్న్ చేయవచ్చు. అందులో నుంచి పవర్ కి అలా ఇలా ఏమైనా తీసేసినా కూడా మినిమం 30 నుంచి 40,000 ఎక్కడికి పో. సో ఇప్పుడు మనం డెమో చూద్దాము. ఇది ఇలా పట్టుకోగానే కొంచెం వేడిగా అనిపిస్తుంది కదండి? అవును. ఓకే, మరి దీని ఎలా? ఇది 4 గంటల వరకు మనము అలాగే ఆరనేయాలి. ఆరిన తర్వాతనే ప్యాక్ చేయాలి. అచ్చా, ఒక 4 hours. 4 hours. ఇవి వేడి మీద కొంచెం మెత్తగా అనిపిస్తున్నాయి. అదే ఓకే. మరి ఇంకా ఆరితే బాగా స్టిఫ్నెస్ వస్తాయి. 3-4 గంటలు ఆరబెట్టాలి, తర్వాతనే ప్యాక్ చేయాలి. అచ్చా. సో 4 hours తర్వాత మనం ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది మనం ఒక 1 hour కి 1 డే మీద 200 చేస్తాము. 200 ప్లేట్లు చేస్తాము. అలాగే డబుల్ డే మీద 400 చేస్తాము. 400 వరకు. ఒక డే మిషన్ తీసుకుంటే మనము 8 గంటలు పని చేస్తే 1600 ప్లేట్లు తయారు చేస్తాం. 1600 ప్లేట్లు తయారు. సింగిల్ డే మీద 1600 వస్తాయి, డబుల్ డే మీద 3200. సూపర్. సో డబుల్. సో మీరండి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ బిజినెస్ లో? 2 years నుంచి ఉన్నామండి. ఓకే. అంతకుముందు మాది సాఫ్ట్వేర్ నుంచి దీంట్లోకి డైవర్ట్ అయినాం మనము. అచ్చా, ఒక మంచి పని కోసం మీరు ఇలా షిఫ్ట్ అయ్యారు అన్నమాట. సో మీరు ప్లాస్టిక్ కి ప్లాస్టిక్ మాకు ఇంట్రెస్ట్ లేదండి. అసలు ఇంట్రెస్ట్ లేదు. మేము అంతా పర్యావరణాన్ని కాపాడాలని మా ఉద్దేశం అండి. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా?
మాది రాంపల్లి క్రాస్ రోడ్ అండి, నాగారము, హైదరాబాద్. మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 PM వరకు ఎప్పుడైనా కాంటాక్ట్ కావచ్చండి. సండే మండే 7 days. ఓకే 7 days వర్కింగ్ డేస్. 7 days వర్కింగ్ డేస్. నంబర్ వచ్చేసి మీకు డిస్ప్లేలో వస్తుంది, ఎలాగైనా నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాంట్లో కంపల్సరీగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు కాంటాక్ట్ కావచ్చు ఎనీ టైం ఇన్ బిట్వీన్ మార్నింగ్ 9 AM టు 9 PM. సో మన దగ్గర మెషిన్స్ తో పాటు మనం రా మెటీరియల్ కూడా సప్లై చేస్తున్నాం, దొరుకుతుంది. ఓకే. సో వీటన్నిటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా యువరాజ్ గారిని కాంటాక్ట్ అవ్వండి. సో దట్ మీకు ఎన్ని బల్క్ ఆఫ్ ఇస్త్రాకులు కావాలి, ఏంటి ఏం సంగతి. అండ్ సీరియస్ గా చెప్పాలంటే బెస్ట్ స్టార్ట్అప్స్ లో ఈ బిజినెస్ ద బెస్ట్ బిజినెస్ అని చెప్తాను. కాకపోతే స్టార్ట్అప్ ఓకే, కానీ మార్కెటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. సో ఇట్లా మార్కెటింగ్ చేసుకుంటే నంబర్ 1 బిజినెస్ అండి ఇప్పుడు ఏదైనా. సో మనకి బిజినెస్ లో కొంచెం ఓపిక, పేషెన్స్, ఈ మార్కెటింగ్ లెవెల్లో కొంచెం ఉండాలి. సో అలా మంచి మార్కెటింగ్ చేసుకుంటే కనుక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ అండి. సో అట్లా సింగిల్ టైం మీద మీరు ఎవ్రీ మంత్ ఒక 60,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. అండ్ డబుల్ టైం మీద ఆల్మోస్ట్ లైక్ 1 lakh వరకు కూడా సంపాదించవచ్చు. ద బెస్ట్ స్టార్ట్అప్ అంటే అఫోర్డబుల్. అందరు కూడా ఏమంటారు, ఒక 2-3 lakhs లో మనకి ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో ఎస్పెషల్ గా ఆడవాళ్ళు, హౌస్ వైఫ్, సో ఇంటి పనితో పాటు మనం ఈ వర్క్ కూడా చేసుకుంటే బిజినెస్ కి బిజినెస్, ఖర్చులు పోగా కూడా మనకు మస్తు డబ్బులు మిగులుతాయి కదండి. సూపర్ డూపర్ బిజినెస్. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. 2-3 ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్లు కూడా అవుతుంది. అదే కదా, మంచికి మంచి. అండ్ దట్ మనం ఇక్కడ ఏమంటారు నేచురల్ ఇస్త్రాకులు వాడుతున్నాం అండి. సో చిన్నగా ఉన్నప్పుడు చూసేదాన్ని అనమాట, ఇట్లా ఏమంటారు ఇంట్లో అందరు ఆడవాళ్ళందరూ కూర్చొని కుట్టేవాళ్ళు. సో కుట్టేవాళ్ళు అనమాట. సో మళ్ళీ ఆ న్యాచురల్ థింగ్ ని మళ్ళీ మనం మార్కెట్ లోకి తీసుకొస్తున్నాం. సో సే నో టు ప్లాస్టిక్. యువరాజ్ గారు, సో ఇప్పుడైతే నాకు తెలిసి ఇది 11-12 సైజ్. 12 సైజ్ అండి. 12 సైజ్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా మనకి సైజెస్ చాలా ఉంటాయి అని చెప్పేసి, ఇదే దాని మీద ఈ మెషిన్ మీద సింగిల్ మెషిన్ మీదనే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ లోన డైస్ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే. 6 నుంచి 16 నుంచి వరకు ఏ డే అయినా చేంజ్ చేసుకోవచ్చు. మరి ప్రతి దానికి మిషన్ కొనాల్సిన అవసరం లేదు. అదే డౌట్ ఉండే నాకు. సో ప్రతి సైజ్ కి మనం మెషిన్ తీసుకోవాలి అలా ఏం లేదు. ఓకే. సో దానికి ఎక్స్ట్రా చార్జెస్ పడుతుందా? డైని బట్టి దాని చార్జెస్ ఉంటాయి. ఓకే. సో డైయింగ్ బట్టి మన చార్జెస్ అవన్నీ కూడా ఉంటాయి. మీకు పెద్ద సైజ్ బఫెట్ ప్లేటా, లేకపోతే నార్మల్ గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే ప్లేట్సా, కటోరీసా, సో ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. గైస్ వీడియో చూస్తున్నారు కదా, అదనమాట వీడియో. మరి బెస్ట్ స్టార్ట్అప్ అని చెప్పాలి. నిజంగా అండి. అంటే నాకైతే ఎక్కడ బాగా కనెక్ట్ అంటే ఆడవాళ్ళు స్పెషల్ గా ఇంట్లో పనులు చేసుకుంటే చాలా మందికి హౌస్ వైఫ్ తో పాటు బిజినెస్ ఐడియాస్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే బడ్జెట్ పరంగా కొంచెం అటు టైట్ ఉంటారు అనమాట. సో ఇలాంటి బిజినెస్ ఏంటంటే మనకి అఫోర్డబుల్ గా వచ్చేస్తుంది. మనం ఒక 2 lakhs 3 lakhs అట్లా జమ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా బిజినెస్ సక్సెస్. అండ్ దీంట్లో అయితే నిజంగా చెప్పాలంటే సక్సెస్ రేటే ఎక్కువ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇయర్ మొత్తం నడుస్తుంది బిజినెస్. దేనికైనా ఏ ఫంక్షన్ చేసుకున్నా, ఎలాంటి ఫంక్షన్ చేసుకున్నా కూడా పేపర్, ఈ ప్లేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మరి అది వీడియో. మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.